హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ వీడియో చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 50 సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్కి మ్యాచ్ అనేది జరగనుంది. సో ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అని చూసుకుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అయిన హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. సో మొదటిగా మనం చూసుకుంటే పిచ్ రిపోర్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఓవరాల్గా 74 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 34 మ్యాచెస్ అనేవి గెలిచింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 39 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఒక్క మ్యాచ్ అనేది టైగా ఉంది. మరియు ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 162గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. మరి హై స్కోర్ చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ ముంబై మ్యాచ్లో 277 అనేది కొట్టింది. అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే ఢిల్లీ 80 రన్లకు మాత్రమే ఆల్అవుట్ అనేది అయిపోయింది. సో ముందు హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఓవరాల్గా సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ ఆర్ఆర్కి 18 మ్యాచ్లు అనేవి జరిగాయి. ఇందులో సన్ రైజ్ హైదరాబాద్ 9 మ్యాచెస్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచెస్ అనేవి విన్ అయింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ 5th పొజిషన్లో ఉంది. 9 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 4 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 10 పాయింట్స్తో 0.075 నెట్ రన్ రేట్తో 5th పొజిషన్లో ఉంది. మరి రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే 9 మ్యాచెస్ ఆడి 8 మ్యాచెస్ విన్ అయ్యి 1 మ్యాచెస్ అనేది లూజ్ అయ్యి 0.694 రన్ రేట్తో 16 పాయింట్స్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది. మరి లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్కి రాజస్థాన్ 214 అనేది కొడితే దాన్ని సన్ రైజ్ హైదరాబాద్ 217 అనేది కొట్టి మ్యాచ్ అనేది విన్ అయింది. దీంట్లో జాస్ బట్లర్ 95 రన్స్ అనేది చేశాడు. సంజు శాంసన్ 66 రన్స్ అనేది చేశాడు. యశస్వి జైస్వాల్ 35 రన్స్ అనేది చేశాడు. సన్ రైజ్ బ్యాటింగ్ చూసుకుంటే అభిషేక్ శర్మ 55 రన్స్ అనేది చేశాడు. రాహుల్ త్రిపాఠి 47 రన్స్ అనేది చేశాడు. చాహల్ 4 వికెట్స్ అనేవి తీయడం జరిగింది. సన్ రైజ్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుందాం. ఇందులో అభిషేక్ శర్మ, ట్రివేస్ హెడ్, ఆడమ్ మార్క్రమ్, హెన్రిక్ క్లాసెన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమాద్, షాబాద్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనత్కాంత్, టి నటరాజన్ ఉండొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండేని తీసుకుంటారు. సో మొదటగా సన్ రైజ్ కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి చూసుకుంటే ట్రివేస్ హెడ్ 8 మ్యాచెస్ ఆడి 338 రన్స్ అనేవి చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 200 పైగా స్ట్రైక్ రేట్ అనేది ఉంది. మరియు అభిషేక్ శర్మ చూసుకుంటే 9 మ్యాచెస్ ఆడి 303 రన్స్ అనేవి చేశాడు. స్ట్రైక్ రేట్ 214 అనేది స్ట్రైక్ రేట్ అనేది ఉంది. హెన్రిక్ క్లాసెన్ చూసుకుంటే 9 మ్యాచెస్ ఆడి 295 రన్స్ అనేవి చేయడం జరిగింది. స్ట్రైక్ రేట్ 185 స్ట్రైక్ రేట్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు. బౌలర్స్లో చూసుకుంటే టి నటరాజన్ 7 మ్యాచెస్ ఆడి 13 వికెట్స్ అనేవి తీశాడు. ఎకనామీ చూసుకుంటే 9గా ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 9 మ్యాచెస్ ఆడి 10 వికెట్స్ అనేవి తీశాడు. అద్భుతమైన కెప్టెన్స్ చేసుకున్నాడు. కానీ లాస్ట్ 2 మ్యాచెస్ అనేది పర్ఫార్మెన్స్ అంతగా లేదు. అండ్ ఫైనలీ జయదేవ్ ఉనత్కాంత్ 7 మ్యాచెస్ ఆడి 8 వికెట్స్ అనేవి తీశాడు. అద్భుతమైన స్లో బౌలింగ్ రన్ రేట్తో అద్భుతమైన బౌలింగ్ అనేది చేస్తున్నాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ యొక్క కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి చూసుకుంటే యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, పవెల్, షెర్మన్ హిట్మేయర్, ధ్రుజల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, అదేవిధంగా యుగేంద్ర చాహల్. ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మని తీసుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ యొక్క కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి చూసుకుందాం. జాస్ బట్లర్ 8 మ్యాచెస్ ఆడి 319 రన్స్ అనేవి చేశాడు. ఇందులో 2 సెంచరీస్ అనేవి ఉన్నాయి. మిగతా మ్యాచ్లో 150 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. రియాన్ పరాగ్ 9 మ్యాచెస్ ఆడి 332 రన్స్ అనేవి చేయడం జరిగింది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 159గా స్ట్రైక్ రేట్ అనేది ఉంది. సో సంజు శాంసన్ చూసుకుంటే కెప్టెన్ లాస్ట్ మ్యాచ్లో విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. 9 మ్యాచెస్ ఆడి 385 రన్స్ అనేవి చేయడం జరిగింది. అందులో 161 స్ట్రైక్ రేట్తో అద్భుతంగా ఆడుతున్నాడు. అదేవిధంగా చాహల్ పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు. 9 మ్యాచెస్ ఆడి 13 వికెట్స్ అనేది
తీయడం జరిగింది. సందీప్ శర్మ ఫైనలీ సో లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి ఆడుతున్నాడు, అంతకుముందు మ్యాచెస్ ఆడలేదు. లాస్ట్ 2 మ్యాచెస్లో 7 వికెట్స్ అనేవి తీశాడు. అదే లక్నో మ్యాచ్లో, అదేవిధంగా ముంబై మ్యాచ్లో 5 వికెట్స్ అనేవి తీశాడు. లక్నో మ్యాచ్లో 2 వికెట్స్ అనేవి తీయడం జరిగింది. సో గైస్, ఈరోజు మ్యాచ్ వీడియోలో చూసుకుంటే రాజస్థాన్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్లో మీరు ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు నా ప్రిడిక్షన్ చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది, 2 మ్యాచెస్ లాస్ అయి ఉంది. సో ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.